ఈ 9000 ఉంది కదా, -9000 ఉంది ఈరోజు మనది. దీన్ని నేను నా ఎక్స్పీరియన్స్ తోటి ఎట్లా కవర్ చేసి +2000 చేస్తానో జస్ట్ చూసి నేర్చుకోండి. ఓకే, నమస్కారం. వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఏజే ఛానల్. డైలీ 2000 సిరీస్కి స్వాగతం. డబ్బులు సంపాదించడం ఈజీ అంటే కొంచెం డిసిప్లిన్ కావాలి, కొంచెం సైకాలజీ ఎక్స్పర్ట్ అయి ఉండాలి, కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి. ఈ మూడు నా ఛానల్తో మీకు వస్తుందని నేను అనుకుంటున్నాను. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇందాక ఒక ట్రేడ్ తీసుకొని జస్ట్ 2 minutes అయింది. సో ఏం చేశానంటే మార్కెట్ చాలా పైకి ఉంది. ఓకే, మళ్ళీ కిందికి వచ్చేసింది. ఇక్కడ ఒక బయర్ జోన్ ఉంది కాబట్టి మీరు చూసుకున్నట్లయితే నిఫ్టీ చార్ట్ ఇది. ఓకే, నిన్న 25,344 ఉండే, సడన్గా రుప్పుమని 25,499కి ఎక్కింది. ఓకే, హై పోయింది, కానీ 950 నుంచి పట్ కింద పడ్డది. మళ్ళీ కింద పడేటప్పుడు ఇక్కడ ఒక బ్యాకప్ తీసుకుంది. ఓకే, ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది, కానీ మళ్ళీ ఇప్పుడు కిందికి వస్తుంది. ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళగానే నేను మళ్ళీ పైకి వెళ్తుంది అనుకొని ఒక ట్రేడ్ తీసుకున్నాను. ఎక్కడ తీసుకున్నా అంటే 105 దగ్గర ఉన్నప్పుడు తీసుకున్నాను, చాలా హైలో ఉన్నప్పుడు తీసుకున్నాను. సో 105 నేను మార్క్ చేసేస్తా. మన లాంగ్ పొజిషన్ 105 దగ్గర తీసుకున్నాం. ఓకే, ఇక్కడ తీసుకున్నాం. మన స్టాప్ లాస్ సింపుల్ ఇక్కడ అవుతుంది, 88 దగ్గర ఉంటుంది. ఓకే, మన ప్రాఫిట్ అట్లీస్ట్ ఇక్కడ దాకా ఉంటుంది, 171 మరీ ఎక్కువ అయిపోయింది అనుకో, 40 పాయింట్స్ పెట్టుకుందాం. ఓకే, 146. సో 146 విల్ బీ అవర్ ప్రాఫిట్ అండ్ 88 విల్ బీ అవర్ స్టాప్ లాస్. సింపుల్. ఒకవేళ స్టాప్ లాస్ వస్తే నేను తీసేసుకుంటా, టార్గెట్ రీచ్ అయితే నేను ఎగ్జిట్ అయిపోతాను. సింపుల్. ఎక్కువ టెన్షన్ పెట్టుకోవద్దు. 40 పాయింట్స్ పెట్టగానే నియర్లీ 30 ఉన్న మన టార్గెట్ మనది 2000 వచ్చేస్తుంది అన్నమాట. సో నో వరీస్, లెట్స్ వెయిట్ ఏం జరుగుతుందో అని. ఓకే, కొత్త ట్రేడ్స్ ఏం తీసుకోను, ఒకవేళ తీసుకుంటే మీకు అప్డేట్ చేస్తాను. ఇప్పుడు కరెంట్లీ మార్కెట్ 1లో నడుస్తుంది, 100లో నడుస్తుంది. సో మనం 900లో ఉన్నాము. ఐ హోప్ ఇది పైకి వస్తుందని చూద్దాం, వెయిట్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చూసుకున్నట్లయితే అది కూడా సేమ్ హైలో ఓపెన్ అయింది, ఎక్స్ట్రీమ్ పైకి వెళ్ళిపోయింది, మళ్ళీ రపరపమని ఒకసారి కిందికి వచ్చింది, మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుని పైకి. ఓకే, మన ట్రేడ్ ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, లెట్స్ వెయిట్. 15 minutes చార్ట్లో చూసిన యాక్చువల్లీ కొంచెం వీక్ ఉంది ఇది, బట్ ఐ థింక్ ఇంత పెద్ద క్యాండిల్ తీసుకున్న తర్వాత ఇంకొకసారి కిందికి వచ్చే ఛాన్సెస్ ఉంది. చూద్దాం, కొంచెం పైకి వెళ్ళినా అట్లీస్ట్ నేను ఒక చిన్న ప్రాఫిట్ తీసుకొని మళ్ళీ ఎగ్జిట్ కొడతాను. ఎందుకంటే ఈ క్యాండిల్ చూసారా, పుర్రమని ఫుల్గా పెట్టేసింది అనమాట. 15 minutes క్యాండిల్స్ కొంచెం రిస్కీ క్యాండిల్ అది. అట్లాంటి క్యాండిల్స్ మనం రిస్క్ తీసుకోవాలి. నేను ఎందుకు తీసుకున్నాను, ఒక నమ్మకంతో తీసుకున్నాను, ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ తీసుకున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. ఒకవేళ సపోర్ట్ బ్రేక్ అయ్యి మన స్టాప్ లాస్ సెట్ అయితే మనం స్టాప్ లాస్ యాక్సెప్ట్ చేద్దాం, కొత్త ట్రేడ్ తీసుకుందాం, ఫ్రెష్గా ట్రేడ్ తీసుకుని దాంట్లో ఇది చేద్దాం. ఓకే, పైకి వెళ్ళి ట్రై చేసి చూడండి. ఇట్లా పైకి కొట్టింది కదా, నేను ఇది కొట్టగానే ఇక్కడ తీసుకున్నాను, థింకింగ్ దాట్ ఇట్ విల్ గో అప్. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న సెల్లర్ జోన్ని కట్ చేసింది అనమాట. బట్ అది మళ్ళీ కిందికి రావడం ట్రై చేసింది. చూద్దాం, ఈ ట్రెండ్ లైన్ ఒకవేళ బ్రేక్ అయిపోతే ఐ థింక్ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది అనుకుంటున్నా. ఇది పైకి వెళ్తుంది ఓవరాల్గా, కానీ ఒకసారి కిందికి వచ్చి పైకి వెళ్తుంది అనుకుంటున్నా. చూద్దాం. చూడండి, పైకి ఓపెన్ అండి, పైకి వెళ్తూనే ఉంది, రప్ప మళ్ళీ కరకల కిందికి వచ్చేస్తుంది. డబ్బులు సంపాదించడం ఈజీ అని స్టార్టింగ్లో చెప్పాను. ఈజీ అగైన్ యాజ్ ఐ సెడ్, డిసిప్లిన్, సైకాలజీ. ఆ డిసిప్లిన్, సైకాలజీ, పర్ఫెక్ట్నెస్ ఉన్న కొన్నిసార్లు మిస్ అవుతుంది. అక్కడ మీకు ఏం కావాలంటే ఒక కాన్ఫిడెన్స్ అవ్వాలి. లేదు, వీ విల్ డూ ఇట్, మనకున్న నాలెడ్జ్ తోటి ఐ మేక్ ష్యూర్ ప్రాఫిట్లో వస్తాను అని ఒక నమ్మకంతో ట్రేడ్ చేయాలన్నమాట. వచ్చేస్తుంది. చూడండి, మళ్ళీ పైకి వస్తుంది. ఇది ఒక్కటి బ్రేక్ చేయాలి. ఇది బ్రేక్ చేస్తే మన టార్గెట్ ఈజీగా రీచ్ అయిపోతుంది. సో కరెంట్లీ మనము 1300 లాస్లో ఉన్నాము, 1200 లాస్లో ఉన్నాము. ఇది ఒక్కటి బ్రేక్ ఇచ్చింది అనుకోండి, ఐ థింక్ ప్రాఫిట్లో వెళ్ళిపోవచ్చు మనం. ఈ క్యాండిల్ సార్, ఇది మంచి క్యాండిల్,
ఈ నెక్స్ట్ క్యాండిల్ ఇది కొట్టంగానే కొంచెం డిస్కరేజ్ అయిపోయారు ఇక్కడ బయర్స్. యాజ్ అ సైడ్ మన స్టాప్ లాస్ హిట్ అయిపోతే మనం ఎగ్జిట్ కొట్టేద్దాం. ఓకే, ఒకటంటే ఒక్క లైఫ్ 7 వింజగాని ఒకసారి నవ్వి చూడయ్యో. ఒక్కటంటే ఒక్క లైఫ్ 7 వింజగాని. పైకి వెళ్ళాలి ఇది యాక్చువల్లీ 50 మీటర్ చార్జ్లేదు సరిగ్గా ఇది కనిపిస్తుంది. ఒకవేళ దీనికి పెట్టుకున్నాం అనుకో ఇది కరెక్ట్. ఓకే, ఇది క్రాస్ అవ్వాలి 533 వెళ్ళాలి. నిఫ్టీ 533 వెళ్తే కొంచెం పైకి వెళ్తాం. బ్యాంక్ నిఫ్టీ ఓకే, నాకు వీక్నెస్ కనిపిస్తుంది అబ్బా. ఒక చిన్న ప్రాఫిట్ అయిపోయినా నేను ఎగ్జిట్ అయిపోతా తీసుకొని మళ్ళీ ట్రేడ్ తీసుకున్నాను కావాలి. ఎందుకంటే నాకు ఇక్కడ డౌట్ కొడుతుంది. ఇది ఒకవేళ పైకి వెళ్ళకపోతే బిస్కెట్ అయిపోతాం. ఓకే, ఒక 5 పాయింట్స్ ఇచ్చేసి నేను ఇక్కడ ఎగ్జిట్ కొడతాను. ఎందుకంటే ఐ డౌట్ సంథింగ్ తేడా. ఇది కనుక పైకి వెళ్ళకపోతే మనం బిస్కెట్ ఐటమ్ అనిపిస్తుంది. చెప్పలే, ఇది కొంచెం ఇట్లా పైకి కొట్టేసింది అనుకో వీల్ హ్యావ్ అట్లీస్ట్ ఇక్కడ దాకా వెళ్తుంది. ఇది పడిపోతుంది. చూసారా, నేను ట్రెండ్ లైన్ ఎక్కడ గీసి అక్కడ దాకా వెళ్ళింది. చూద్దాం, ఈ ట్రేడ్ అయితే ఇట్లనే పెడతా. వీడియో లాంగ్ చేయకుండా షార్ట్ పెడతా. పాజ్ చేసి విల్ గెట్ బ్యాక్. ఓకే, కొత్త ట్రేడ్ తీసుకోను, జస్ట్ దీన్ని అబ్జర్వ్ చేస్తుంటా. ఓకే, మన స్టాప్ లాస్ హిట్ అయిపోయింది ఫ్రెండ్స్. మనము ప్రెజెంట్లీ 4700 లాస్లో ఉన్నాము. మార్కెట్ కిందికి పైన కొంచెం కన్ఫ్యూజ్ చేస్తుంది. కిందికి వెళ్ళి మళ్ళీ పైకి వెళ్తుంది. నాకు ఎందుకు చెప్పాను కదా ఇందాక, ఆ క్యాండిల్ చూసి అయితే మళ్ళీ పైకి పోతుంది. ఇందాక నాకు స్టాప్ లాస్ ఒకటి హిట్ చేసింది, మళ్ళీ పైకి పోతుంది. బట్ ఐ బిలీవ్ కొంచెం మార్కెట్ కిందికే ఉంది కాబట్టి ఈ ఇక్కడ ఒకటి తీసుకొని ఇది ఒకవేళ క్రాస్ అయితే స్టాప్ లాస్ పెట్టుకొని నేను ట్రేడ్ చేస్తాను. ఓకే, నేను ఇది కొనుక్కుంటున్నా సమ్వేర్ అరౌండ్ ఇక్కడ నేను స్టాప్ లాస్ పెట్టుకుంటా. ఓకే, 15 క్వాంటిటీ మేబీ 30 క్వాంటిటీ తీసుకోవచ్చు. దీంట్లో 30 తీసుకోలేము, 25 20 క్వాంటిటీ తీసుకుంటా. ఓకే 20 క్వాంటిటీ తీసుకున్నా. మార్కెట్ కిందికి పోతుందని ఇది ఒకవేళ క్రాస్ అయిపోతే నేను ఎగ్జిట్ కొట్టేస్తాను. ఓకే, సో అవర్ స్టాప్ లాస్ విల్ బీ సమ్వేర్ అరౌండ్ హియర్. అమ్మ మరీ ఎక్కువైపోయింది అది. కొంచెం కిందికి వచ్చినప్పుడు కొనేడుతున్నాయి అనుకుంటా, 50కి వచ్చినప్పుడు కొనేడుతున్నాయి. ఇట్స్ ఓకే. 43 ఆర్ దిస్ క్యాండిల్ విల్ బీ అవర్ స్టాప్ లాస్. 39 ఎక్కువ అయిపోతాయి. ఓకే, 39 వుడ్ బీ అవర్ స్టాప్ లాస్. 38 విల్ బీ అవర్ స్టాప్ లాస్. ఓకే, ఎగ్జిట్ స్టాప్ లాస్ 38. థర్స్డే రోజు ఎప్పుడు నెగిటివ్ అవుతుంటుంది, బట్ చూద్దాం ఈ థర్స్డే రోజు నేను ఎట్లైనా ప్రాఫిట్ తీసుకునేటట్టు ప్లాన్ చేసుకున్నాను. ఓకే, నేను స్టాప్ లాస్ పెట్టేసా. ఏం జరుగుతుంది ఇది చూసారా, 98కి వెళ్ళిపోయింది. కరెంట్లీ మనం 7000 లాస్తో నడుస్తున్నాం. ఓకే, 500 క్వాంటిటీ ఉంది. ఇంకొకటి కూడా అడిషనల్ కూడా వేసా, ఒకవేళ 42 వస్తే ఇంకొక 50 క్వాంటిటీ. చూద్దాం. 8000 మార్కెట్ రివర్స్ అయిపోయింది, బట్ నాకు ఎందుకో కిందికి వస్తుంది అనిపిస్తుంది. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. ఓకే, నేను కొన్నది మళ్ళీ 105కి వెళ్ళిపోయింది. ఓకే, 550 కాయిన్తో ట్రేడ్ చేస్తున్నాం కరెంట్లీ. ఒకవేళ 38కి వచ్చేస్తే నేను స్టాప్ లాస్ యాక్సెప్ట్ చేసుకుంటా. సో ఆల్మోస్ట్ 9000 లాస్లో ఉన్నాం. ఇట్స్ వెరీ బ్యాడ్, బట్ సో ప్రాసెస్ మీద నమ్మకం పెట్టుకోవాలి అండ్ వీ విల్ విన్. ఓకే, మార్కెట్ కిందికి వెళ్ళాలి, ఎందుకంటే ఎంత పెద్దది వచ్చిన తర్వాత ఇంకా ఎందుకు పైకి వెళ్తుంది. కొంచెం జాగ్రత్త ఆడుకోవాలి, చిన్న లాస్ పెట్టుకొని.
మనం ఎక్కడ ఉన్నాం? 2550 PE ఉన్నాం. 25,550 PE. ఓకే, ఇక్కడ కిందికి వచ్చింది. ఇలా మళ్ళీ 40 దాకా పైకి. ఓకే, అది ఏ పైకి ఇది చూద్దాం. ఇప్పుడైతే మార్కెట్ కిందికి వెళ్తుందని నేను చేసాను. PE తీసుకున్నా 25,550. వెయిట్ చేద్దాం, నేను పాజ్ చేస్తా వీడియో, ఏమైనా చేంజెస్ ఉంటే చెప్తా. హాయ్ ఫ్రెండ్స్, మన స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. మళ్ళీ 9,000 లాస్లోకి వచ్చేసాం. ఇందాక ఇది మంచి ప్రాఫిట్లోకి వెళ్ళి 2,009 డే, బట్ స్టిల్ నేను హోల్డ్ చేయడం వల్ల మళ్ళీ అది కిందికి వచ్చి స్టాప్ లాస్ని కొట్టేసి మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. ఓకే, లెట్స్ సీ ఏదైనా మంచి ట్రేడ్ దొరుకుతుంది చూసుకున్నాం. మార్కెట్ అయితే బుల్లిష్ ఉంది, బట్ నాకు ఎందుకో కిందికి పోతుందని ఒక చూసారా, ఇంతసేపు పైకని కొట్టేసి మళ్ళీ కింద. ఇది మంచి క్యాండిల్, ఒకవేళ ఇది బ్రేక్ అయిపోతే ఇక్కడ తీసుకోవచ్చు మనం. ఇప్పుడు నేను ఒక బయర్ జోన్ ఇంకా సెల్లర్ జోన్ క్రియేట్ చేసుకున్నాను. ఓకే, ఇది ఒక బయర్ జోన్, పైన గీసింది ఒక సెల్లర్ జోన్. ఒకవేళ ఇది క్రాస్ అయిపోతే మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది నెక్స్ట్ హాఫ్లో. ఒకవేళ ఇది కట్ అయింది అనుకోండి, మార్కెట్ డైరెక్ట్ ఈడి దాకా వస్తుంది, ఇక్కడ దాకా, లేకపోతే ఇక్కడ దాకా వచ్చే ఛాన్సెస్. అంటే పుట్టికి చాలా ఇది ఉంది, ఫోర్స్ ఉంది. ఒకవేళ ఇక్కడ దాకా వస్తే రప్పని కింద పడికి, పైకి పోనీ కొంచెం డౌట్ఫుల్గా ఉంది, కానీ చూద్దాం ఏం జరుగుతుంది. ఇక్కడ ఒక రిస్క్ తీసుకోవచ్చు, ఇక్కడ కొనేసి వెయిట్ చేయాలి. కానీ మార్కెట్ సైడ్ వేస్ ఉంటే మనకు లాస్ వస్తుంది అనమాట, టైం డికే వల్ల. చూద్దాం. ఈ జ్యూస్ చూడండి ఎట్లుందో, ఇది స్ట్రీమ్ కిందికి పోయేటట్టే ఉంది, కానీ మళ్ళీ పైకి వచ్చేసి ట్రాప్ చేస్తుంది. మార్కెట్ కొన్నిసార్లు ట్రాప్ చేస్తారన్నమాట, మాకు దగ్గరికి డబ్బులు తీసుకోవాలి. ఓకే, బ్యాంక్ నిఫ్టీ అయితే పైన ట్రెండ్ బ్రేక్ చేసింది, పైకి వెళ్ళే స్కోప్ ఉంది, బట్ ఒక క్యాండిల్ అయ్యేదాకా వెయిట్ చేయాలి మనం. దీనికి ఇంకా స్కోప్ ఉంది. ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు, ఇక్కడ దీన్ని బ్రేక్ చేస్తే పర్లేదు, పైకి వెళ్ళి తీసుకోవచ్చు. నిఫ్టీ కూడా పైకి కిందికి అవుతుంది. మార్నింగ్ ట్రేడ్ తీసుకుంటే మజా వస్తుంది. కూడా 9:15 పైకి వెళ్ళింది కదా, కిందికి వచ్చి మళ్ళీ పైకి కొట్టింది. అప్పుడు ఇక్కడ ఒక చిన్న ప్రాఫిట్ తీసుకొని పైకి రాగానే ఇక్కడ ఒక సెల్ ఆర్డర్ పెడితే మస్తు ప్రాఫిట్ వస్తుంది. బట్ ఇట్స్ ఓకే, వెయిట్ చేద్దాం. ఈ 9,000ని నేను ఎలా కవర్ చేస్తాను చూసుకోండి. ఈ 9,000 ఉంది కదా, -9,000 ఉంది ఈరోజు మనది. దీన్ని నేను నా ఎక్స్పీరియన్స్ తోటి ఎట్లా కవర్ చేసి +2,000 చేస్తానో జస్ట్ చూసి నేర్చుకోండి. ఓకే, ఫస్ట్ నిఫ్టీ ఈజ్ లుకింగ్ వీక్ అ బిట్, బట్ ఓవరాల్ ట్రెండ్ ఈజ్ అప్. బ్యాంక్ నిఫ్టీ ఈజ్ గోయింగ్ అప్, బట్ ఇట్ ఈస్ వీక్. అండ్ యాక్చువల్లీ ఈ 44 ఉంది కదా మన 550 PE, ఇది కొంచెం కిందికి వస్తే ఇక్కడ కొనేసుకుంటాం. ఐ థింక్ ఇట్స్ ఎ బెస్ట్ ఆప్షన్. మన దగ్గర కరెంట్ 23,000 ఉంది. ఓకే, ఇది ఏదైతే ఉందో PE, ఇది కొనుక్కుంటా, కానీ ఇప్పుడు కాదు, ఎందుకంటే అది కిందికి వచ్చిన పైకి వెళ్ళట్లే. చూడండి, సంథింగ్ ఇస్ తేడా, పిషి మళ్ళీ పైకి పోతుంది. HDFC ఏం చేస్తుంది, సేమ్ HDFC సిమిలర్ కైండ్ ఆఫ్ ఓకే, హైయర్ హై చేసి కూడా పైకి వెళ్తుంది. మార్కెట్ పైకి ఉంది. రిలయన్స్ పోతుంది. ఓ పాపం, రిలయన్స్ ఇస్ అ కల్ప్రిట్. ఇది ఇక్కడ దాకా పోతుంది. ఇప్పుడు ఇక్కడ దాకా పోతే నిఫ్టీ ఈజీగా పడిపోతుంది. సరే, నేను ఇది 40-42 వస్తే తీసేసుకుంటా. $41.38. మార్కెట్ కిందికి వెళ్తుందని నాకు ఎందుకో డౌట్ కొడుతుంది. ఇది కవర్ అవుతుంది అనమాట. ఇక్కడ ఒక గ్యాప్ ఉందా, పెద్ద గ్యాప్. ఈ గ్యాప్ ఎందుకో నాకు కవర్ అవుతుంది అనిపిస్తుంది. ఈ గ్యాప్ కవర్ చేయాలంటే మనకి ఇట్లా కన్ఫర్మేషన్ వస్తాయి. ఇది కట్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ వస్తుంది. 47లో నడుస్తుంది. నాకు ఇది కొంచెం కిందికి దొరికితే నేను తీసేసుకుంటా. 43 or 44 ఆల్సో ఇస్ ఓకే. నేను అది కొని హోల్డ్ చేసుకుంటా.
ఓ నిఫ్టీ రోజు ఎక్స్పైరీ కదా, హోల్డ్ చేస్తే బిస్కెట్ ఎవరు లాల్. ట్రెండ్ బ్రేక్ కోసం వెయిట్ చేద్దాం. ఓకే, నో ఇష్యూస్. ఒక ట్రెండ్ ఉంది, ఇక్కడ ఒక ట్రెండ్ ఉంది. ఇది బ్రేక్ అయ్యి ఒకవేళ 5 minutes చార్ట్లో హోల్డ్ చేసింది అనుకోండి, నేను కొనుక్కుంటా. పైన ద్వారా కిందది. ఓకే, పైనది 450C, కిందది 550P. ఓకే, ఇది కొంటే మనం ఎన్ని లాట్లు కొనవచ్చు? 8 కాదు 15, ఓకే 23,000 ఉంది నా దగ్గర. ఓకే ఓకే, ఇది కొనుక్కుంటే 20 లాట్స్ కొనుక్కోవచ్చు. ఒకవేళ ఇది కొనుక్కుంటే 10 లాట్స్ కొనుక్కోవచ్చు, ఎందుకంటే అమౌంట్ ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి. ఓకే, యాడున్నా అన్న. ఓకే 45, 44కి వస్తుంది. నేను ఇది కొనుక్కుంటా, బికాజ్ ఐ ఫీల్ ద మార్కెట్ విల్ ఫాల్ డౌన్. మరి హెచ్డిఎఫ్సి అయితే పైకి చూసుకుంటే వెళ్తూనే ఉంది. రిలయన్స్ 920 పైకి కొట్టేసింది. ఎక్కడ సపోర్ట్ చూసుకుందాం. సో నిఫ్టీ హ్యాస్ టేకన్, నిఫ్టీ ఇంకా కిందికి వెళ్తుంది, హెచ్డిఎఫ్సి పైకి వెళ్తుంది. 5 minute చార్ట్లో 44కి తీసుకోవచ్చు యాక్చువల్లీ, ఎందుకంటే ఇది 44 కన్నా కిందికి వెళ్ళట్లేదు. సో ఈవెన్ ఇఫ్ ఇట్స్ రిస్క్, ఇట్స్ ఓకే టు టేక్ దిస్. ఇంకొక చిన్న బెటర్ రేట్కి దొరుకుతుంది, 44కి దొరుకు. 49కి నడుస్తుంది, నాకు 44కి దొరుకు. మళ్ళా నేను తీసుకుంటా అన్నీ 20 లాట్స్ తీసుకుంటా. 45. ఓకే, ఐఎమ్ టేకింగ్ ఇట్ హియర్. కొనుక్కున్నా ఫ్రెండ్స్. ఆర్డర్ చూసుకున్నట్టయితే 45.35కి కొనుక్కున్నా. ఒకవేళ నేను చార్ట్ వేసుకుంటా, 45.35కి కొనుక్కున్నా. ఓకే, 1 minute చార్ట్ ఫ్రేమ్లో చూసుకుందాం. లాంగ్ పొజిషన్ పెట్టుకుంటా 45.35. ఓకే, సమ్వేర్ అరౌండ్ హియర్. ఓకే, నా స్టాప్ లాస్ విల్ బి 38. ఓకే, my profit will be 63 అన్న తీసుకోవాలి, కానీ ఇక్కడ ఒక సెల్లర్స్ ఉన్నారు. అట్లీస్ట్ ఒక 58 వస్తే నేను కొంచెం కవర్ అయిపోతుంది. ఓకే, 58 దాకా నేను తీసుకుంటా. 13 ఇది ఎంత ఉంది? రిస్క్ రివార్డ్ చూసుకోవాలి కదా మనం. ఓకే, ఇక్కడ ఒక 10 పాయింట్ పెట్టుకుందాం. 34కి స్టాప్ లాస్ పెట్టుకున్నాం. ఓకే, ఇది అట్లీస్ట్ 80 is too much అబ్బా. 35, 80 మనం పెట్టుకోవచ్చు. సో దిస్ ఈజ్ అవర్ రిస్క్ టు రివార్డ్. ఓకే, 10 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టాం, 34 పాయింట్స్ ప్రాఫిట్కి పెట్టుకున్నా. చూద్దాం ఏం జరుగుతుందో. అండ్ మై కాన్ఫిడెన్స్ ఈజ్ దట్ విల్ విన్, ఎందుకంటే ఇక్కడ ఒక పెద్ద జోన్ ఉంది కదా, ఇది కవర్ చేయని కన్నా కిందికి రావాలి మార్కెట్. సో అది వస్తుందని అనుకుంటున్నా. ఒకవేళ రాకపోతే నేను స్టాప్ లాస్ యాక్సెప్ట్ చేసేసుకున్నాను. ఓకే, వెళ్తుంది పైకి. చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం 5,000కి వచ్చేసాము. సో మనం స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుందామని అనుకున్నాము? 34కి. ఓకే, 57, వెరీ గుడ్. 58, సూపర్. పైకి వెళ్తుంది మార్కెట్, ఆసమ్. మార్కెట్ కిందికి వస్తుంది, మన ప్రైస్ పైకి వెళ్తుంది. ఇక్కడ ఒక్కటి సపోర్ట్ తీసుకోకపోతే చాలు. సపోర్ట్ తీసుకోకుండా బ్రేక్ కిందికి పడితే మనకి ఇక్కడ దాకా టార్గెట్ దొరికేస్తుంది.
నేను అనుకుంటున్నా అది కింద పడిపోతుందని. కమాన్ సూపర్. పడ్డది, ఇది పడ్డది కానీ ఇది మూవ్ అవ్వట్లే. ఇది చూడండి, అది కింద పడుతుంది కానీ ఇది మూవ్ అవ్వట్లే. ఓకే, మూవ్ అవుతుంది ఇప్పుడు. సూపర్. ఇది ఒక్కటి బ్రేక్ అయిపోవాలి, ఒకవేళ బ్రేక్ అయిపోతే కింద పడిపోతుంది. ఇది వీడి దాకా పడుతుంది. 5 minutes ఆర్డర్ 15 minutes పెట్టుకున్నట్టయితే ఓకే. కరెక్ట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుందా. ఓకే 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 అన్న సాబు. ఓకే చూద్దాం ఇది బ్రేక్ అవుతుందా లేదు చూద్దాం. 62 దాకా ఇలా కమాన్. అయితే ఇంకా పైకి వెళ్ళే స్కోప్ ఉంది. ఈ రేంజ్లో వెళ్ళిందంటే ఇంకా పైకి వెళ్తుంది. కమాన్. ఓకే, చెత్త క్యాండిల్ చేసింది. ఇట్లాంటి క్యాండిల్ రిస్క్ యాక్చువల్లీ. ఇంత బ్రేక్ చేసిందంటే వెళ్తుంది స్వామి. మళ్ళా కింద పడిపోతుంది. ఓకే, 5000 లాస్లో ఉన్నాం కరెంట్లీ. ఇది ఒక్కటి కవర్ అయిపోతే నేను ప్రాఫిట్ బుక్ చేసుకొని ఫ్రెష్ ట్రేడ్ తీసుకొని మన యూజువల్ 2000 నేను అచీవ్ చేసుకుంటా. ఓకే, బ్యాంక్ నిఫ్టీ పైకి లేపుతుందా? హెచ్డిఎఫ్సి పైకి లేపుతుంది. ఇక్కడ దాకా పడి సపోర్ట్ తీసుకోండి. సపోర్ట్ లేదు, ఏం లేదు. ఇప్పుడు కింద పడుతుంది చూడండి. ఓకే, నిఫ్టీ కూడా పై పడాలే 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 చెప్పలే. -2000కి వచ్చేసాం ఫ్రెండ్స్. 9000 to -2000 వచ్చేసాము. ఇది ఒక్కటి కట్ అయిపో స్వామి. ఇది కట్ అయ్యంటే మనకి 80 కాదు 100 కూడా దొరుకుతుంది. సూపర్ సూపర్ సూపర్. ఒక చిన్న ప్రాఫిట్ తీసుకొని మళ్ళా కావాలంటే ట్రేడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం అవసరం క్రేజీ పోతుంది. 62 చూసారా, ఆల్మోస్ట్ కాస్ట్ టు కాస్ట్ వచ్చేసాము. నేను స్టాప్ లాస్ పెట్టలే. కాస్ట్ టు కాస్ట్ రాగానే నేను ఎగ్జిట్ కొట్టేస్తా. మనం నెక్స్ట్ ట్రేడ్ తీసుకున్నాం. దీన్ని చూసి అయితే ఇంకా వెళ్ళాలి కిందికి. కమాన్ 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 కమాన్, మన టార్గెట్ రీచ్ అయిపో. సూపర్. వెళ్ళాలి 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 వెళ్తుంది కదా స్వామి. ఇది కూడా వెళ్ళాలి పైకి. కమాన్ కొట్టు కొట్టు. ఎగ్జాక్ట్లీ దిస్ ఈజ్ వాట్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్. కొట్టు కొట్టు కొట్టు, రంగు తీసు కొట్టు. రంగులో లైఫ్ ఉంది. కొట్టు కొట్టు కొట్టు, సూపర్గా పడుతుంది. మాసం కొట్టు, పైకి కొట్టు. చూడండి ఫ్రెండ్స్, ఇది పడుతుంది మన నిఫ్టీ. ఓకే, మళ్ళీ పైకి వెళ్ళిపోయిందాం. ఓ వాట్ ఆ జంప్. ఇక్కడ చెప్పారే, ఇక్కడ సపోర్టర్స్ ఉన్నారు, బయర్స్. వాళ్ళు ఒకవేళ స్టాప్ లాస్ సెట్ అయిపోతే పైకి వెళ్ళిపోతుంది. కింద పడిపోయింది. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. మీకు ఏం చేయాలో తెలుసు కదా. ఏం చెప్పా నేను? నా ఎక్స్పీరియన్స్ తోటి మీకు ప్రాఫిట్ తెప్పిస్తా అన్నా. 9000 to 4000 వచ్చాము, 3000కి వచ్చాము, 2000కి వచ్చాము. ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్, మీకు మజా వస్తుంది అనుకుంటున్నా. ఐ హోప్. ఎందుకంటే మనకు ఫస్ట్ లాస్ వచ్చి తర్వాత ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసుకొని ఇట్స్ అ వెరీ గుడ్ ఫన్ జర్నీ. చూద్దాం ఏం జరుగుతుందో. పడు పడు పడు, నిఫ్టీ కిందికి పడు, పడితే మనకు పైసలు వస్తుంది రా. నిఫ్టీ ఇక్కడ ఒక చిన్న సపోర్ట్ తీసుకుంది. ఇంకా వావ్, I know, definitely know, I know.
దిస్ ఇస్ అ బ్యాడ్. ఇది ఈ క్యాండిల్ బాగాలేదు. ఒక్కటంటే చూసారు ఫ్రెండ్స్ ఎంత భయ వస్తుందో, ఒకసారి నవ్వి చూడయో. అయ్యో చూడండి ఎట్లా పడుతుందో, చూసారా 70, ఆల్మోస్ట్ 2000 మన ప్రాఫిట్. ఆల్మోస్ట్ 2000, 3000 సెల్. అయ్యో 1900. చూసారా ఫ్రెండ్స్ 1992కి వచ్చేసాము. 3000, 4000 పోయింది. ఇది కట్ చేసే తొందరలో ఇది అయిపోయింది అన్నమాట. యాక్చువల్లీ ఇది మళ్ళీ కొనుక్కోవచ్చు, పైకి వెళ్తుంది చూసారా. కట్ చేసే తొందరలో బిస్కెట్ అయింది. ఇట్స్ ఓకే, నేను ఈరోజు ట్రేడ్ ఏం చేసేస్తా. 9000 మైనస్ నుంచి 1992కి వచ్చాం మనం. సో ఇట్స్ అచీవ్మెంట్. నేను అది చేసినందుకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఎందుకంటే -9000 నుంచి నేను ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి విత్ మై ఎక్స్పీరియన్స్ ప్లస్ నియర్ టు 2000 దాకా వచ్చాను. సో దట్స్ హౌ వీ ఎండ్ అవర్ ట్రేడ్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు ట్రేడర్ ఏజే ఛానల్కి. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్.